SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం సొసైటీలో రకరకాల న్యూస్లు చూస్తున్నాం. అంటే లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏ ఎమోషన్ని ఎలా క్యారీ చేయాలి, ఏది పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది చాలామందికి తెలియదు. ఎస్, మనతో పాటు ఇవాళ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మండాడి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మీలో ఉన్న కామన్ డౌట్స్ అన్ని మీ తరపున నేను సార్ని అడిగి తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు తను చెప్పింది అనమాట, అంటే బాడీలో ఎమోషన్స్ కొన్ని స్టోర్ అయిపోతే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎమోషన్ స్టోర్ అవుతూ ఉంటుంది. అది రిలీజ్ అయ్యే వరకు ఆ స్ట్రెస్ వల్ల మనం సఫర్ అవుతూ ఉంటామని. నిజంగానే ఏ ఎమోషన్ అయినా కూడా మనలో స్టోర్ అవుతుందా? ఒకవేళ అది రిలీజ్ చేసుకునే ఇది మనకి ఎలా అనేది తెలియనప్పుడు మనం అది ఎక్కడో తగ్గిపోయాము అనే ఫీల్ వస్తూ ఉంటుంది, ఆగిపోయాము అని చెప్పి. మళ్ళీ దాన్నంతా మనం మార్చుకుని మళ్ళీ పరిగెట్టాలంటే ఏం చేయాలి? వండర్ఫుల్ క్వశ్చన్. బాడీలో ఎమోషన్ స్టోర్ అవుతా అంటే సెల్లో స్టోర్ అవ్వవు. డెఫినెట్లీ దే విల్ బి క్యారీడ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మనకు బ్రెయిన్ లో రెండు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా. అన్సెటిల్డ్ ఇమోషన్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇమోషనల్ డిజైర్స్ ఏవైతే తీరని ఇమోషనల్ భావోద్వేగంగా మనకు తీరని కోరికలు కావచ్చు, అన్సెటిల్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో సబ్ కాన్షియస్ అలాగే ఉండిపోతాయి. అండ్ దట్ క్రియేట్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్. చెప్పాలంటే ఈ ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో అది ఒక అప్పు లాంటివి, తీర్చని అప్పు లాంటివి. మనం ఒకరి దగ్గర 10 రూపాయలు తీసుకొని మనం వాళ్ళకి తిరిగి ఇవ్వకుంటే అది అన్పెయిడ్ అప్పు లాంటిది, అంటే అన్క్లియర్డ్ అప్పు లాగా అది అలాగే జమ అవుతాయి, పైలప్ అవుతా ఉంటాయి. సో ఇమోషన్స్ ఏవైతే మన అన్సెటిల్ ఇమోషన్స్ ఏదైతే మనకు స్టోర్ అవుతాయో తెలియకుండానే అంటే ఇట్ విల్ రీచ్ ఎ సాచురేషన్ స్టేజ్. ఒక స్టేజ్ వచ్చాక ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న ఎమోషనల్, చాలా మంది ఇప్పుడు నా కోచింగ్లో చూస్తుంటాను, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో చాలా గొడవలకి కారణము అప్పుడు ఆ రోజైన సంఘటన మనస్పర్ధలు కావు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండే అన్సెటిల్ ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ విల్ ఎక్స్ప్లోడ్ పోస్ట్ మ్యారేజ్. 20 years తర్వాత, 25 years తర్వాత కూడా బయటపడతాయి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, వాళ్ళ ఇమోషన్స్ ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు వాళ్ళని సపరేట్ చేయడము, లేదా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతారో ఎమోషనల్ గా సఫర్ అయినా ఉంటాయో దే ఆల్ స్టోర్ ఇట్ దేర్ సబ్ కాన్షియస్ గా. అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఫ్యూచర్ లో రిపీట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇమోషన్స్ ని అణచేయడము, వాళ్ళని తక్కువ చేసి చూడడము, లేకుంటే వాళ్ళ ఫీలింగ్స్ ని వ్యాలిడేషన్ దొరకకుండా ఎలాంటి ఇమోషనల్ గా డిస్కనెక్ట్ అయినా వాటిని టచ్ చేసే ఇన్సిడెంట్ ఏదైనా అది విషయం చిన్నదే, ఇక్కడ భార్యాభర్తల మధ్యలో అది విధ్వంసంగా ఒక పెద్ద విస్ఫోటంగా మారిపోతుంది. రీజన్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద పాస్ట్ అన్హీల్డ్ ఎమోషనల్ అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ వర్క్స్. మనిషి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎప్పటికప్పుడు మామూలుగా మనకున్న బ్యాగేజ్ దించుకోవాలి. దట్ ఈస్ అ ప్రాసెస్, క్లెన్సింగ్ ప్రాసెస్. అది మామూలుగా మనం తీసుకున్న అప్పుని మనం తీర్చుకోవాలి, లేదంటే వడ్డీతో చక్కెర వడ్డీతో కంపౌండింగ్ అయిపోయి పెద్దగా అయ్యి ఇట్ విల్ బికమ్ బ్యాంక్ ట్రప్సీ ఎలా అవుతుంది. అందరికి తీసుకోవడమే తెలుసు కానీ దాన్ని ఎలా బ్యాగేజ్ దించుకోవాలి. సో అది మనం ఏం చేయలేం, అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు. అంటే ఎలా తీర్చుకోవాలి, ఎలా తగ్గించి, ఇప్పుడు ఎలా చదవాలి, ఎలా స్కోర్స్ పెట్టాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా బ్యూటిఫై చేయాలి, ఇల్లుని ఎలా అలంకరించాలి, ఇంటీరియర్స్ ఎలా పెంచుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, గ్యాడ్జెట్స్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, అన్నిట్లలో నాలెడ్జ్ పెరుగుతుంది తప్ప ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఎమోషన్స్ ఎలా ప్రాసెస్ చేయాలనేది చాలా మందికి తెలియట్లేదు. ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ ఉంటుందండి, ఆ స్టేజ్ లో అవుట్ బస్ట్ అవుతుంది. ఐల్ గివ్ ద ఎగ్జాంపుల్. పర్టికులర్ గా హౌస్ వైఫ్స్ లో మిడిల్ ఏజ్ హౌస్ వైఫ్స్ లో పర్టికులర్ గా మ్యారేజ్ తర్వాత ఒక 5 years తర్వాత మిడిల్ ఏజ్ అనుకోవచ్చు, మేబీ 30s or until mid-40s. ఆ 15 years టైంలో దే విల్ గో త్రూ మోస్ట్ సప్రెస్డ్ స్టేజ్. ఇమోషనల్ గా చాలా డౌన్ లో ఉంటారు వాళ్ళు. మల్టిపుల్ రీజన్స్. ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో అనుభవించిన ఆ ఇమోషనల్ సఫరింగ్ అంతా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ హోమ్ మేకర్ ఉండడము, లేకుంటే జాబ్ చేసిన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో కాన్ఫ్లిక్ట్స్, లైఫ్ పార్ట్నర్ మధ్యలో అలైన్మెంట్ లేకపోవడము, కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ వాలిడేషన్ దొరకకపోవడము, రకరకాల రీజన్ లో ఇట్ విల్ అగైన్ అక్కడ మానిపోని గాయాలని, ఒకవేళ మానిన గాయాన్ని కూడా మళ్ళీ ఇట్ విల్ అగైన్ రీఇన్స్టిల్, గాయాన్ని మళ్ళీ రీఇన్ఫ్లిక్ట్ చేసి ఎక్స్ప్లోడ్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండా ఎంప్టీనెస్ తో జీవించడము, బాగా డౌన్ గా ఉండడం, ప్రతి చిన్న దానికి చిరాకు పడడం, గొడవలు పెట్టడం, ఎంప్టీగా ఉండడం, ఎంప్టీనెస్ తో ఉండడము. ఈ ప్రాసెస్ లో దే డీవియేట్ ఇట్.
వాళ్ళు ఫిజియలాజికల్ గా లైక్ ఒక్కొక్కసారి బాడీ మాస్ అంటే ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ అవ్వడము, క్రానిక్ ఎలిమెంట్స్ డెవలప్ అవ్వడం, కొంతమంది ఎమోషనల్ సపోర్ట్ బయట వెతుక్కోవడం, ఎవరైతే వాళ్ళకి ఇమోషనల్ సేఫ్టీ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక్కొక్కసారి ఇక్కడే ఎక్స్ట్రా మ్యారిటల్ కూడా బీజం పడుతుంది, ఒక ఎమోషనల్ గా దగ్గర అవ్వడము, ఎదుటి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోవడము, లేక వీళ్ళు చూసుకోవడము. సో దిస్ ఈస్ సో కాంప్లెక్స్. ఇక్కడ ఏంటంటే తిన్నామా పడుకున్నామా లేచామా అని కాదు, రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే పర్టికులర్ గా మన ఇమోషన్స్ రెగ్యులేట్ చేసినప్పుడే చిన్నపిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు అందరు సఫర్ అయ్యేదండి ఇది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇస్తున్నామా, చూడడానికి గ్యాజెట్స్ ఇస్తున్నామా, ఆడుకుంటున్నామా, కాసేపు స్టడీ చెప్తున్నామా, క్యాండీస్ ఇస్తున్నామా కాదు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీ మూమెంట్ చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారా ఆర్ దే ఆర్ లైక్ పుల్లింగ్ బ్యాక్, భయం ఏమన్నా అంటే ఏమన్నా లైక్ కొంచెం ఏంటంటే స్కేర్సిటీ ఫీలింగ్స్, వాళ్ళ మధ్యలో ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తున్నాయా, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి చిన్నప్పటి నుంచి. ఫ్యూచర్ లో ప్రివెంట్ చేయొచ్చు అది. వాళ్ళకి కావాల్సింది ఇమోషనల్ సేఫ్టీ చిన్నపిల్లలకి. సో అదే చిన్నపిల్లలు మనం కూడా ఇప్పుడు లైక్ ఐఎమ్ 40 లైక్ లేట్ 40s లో ఉన్నాను, చిన్నప్పుడు నాకున్న ఇమోషనల్ వాలిడేషన్స్ ఏదైనా మిస్సింగ్ ఉందో అది రీసర్ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు కూడా నాకు కావాల్సింది ఇమోషనల్ సేఫ్టీ. అప్పుడు అదే ఇప్పుడు అదే. మనం బయాలజికల్ ఎదిగిన ఇమోషనల్ నీడ్స్ మాత్రం ఇంటాక్ట్ అలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, చిన్న టైంలో వయసులో టాయ్స్ కావాలి ఆడుకోవడానికి, క్యాండీస్ కావాలి తినడానికి, కొంచెం పెద్దగా టాయ్స్ పని చేయ వాళ్ళకి, దే నీడ్ సంథింగ్, ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కావాలి, వేరే జంక్ ఫుడ్ కావాలి, ఇంకొంచెం పెద్దగా హెల్తీ ఫుడ్ కావాలి, లైఫ్ కంపానియన్ కావాలి, తర్వాత లైక్ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి ఏజ్ కొద్ది. బట్ ఇమోషనల్ నీడ్స్ మాత్రం అస్సలు మారవండి. ఇట్ విల్ స్టే ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటిల్ ఎల్డర్లీ. ఒక 90 సంవత్సరాల వృద్ధుని తాతయ్య వరకు కూడా ఆ ఇమోషనల్ నీడ్స్ అలాగే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఇమోషనల్ వాలిడేషన్, సేఫ్టీ, రెస్పెక్ట్, ఆ ఎంపతి, సింపతి, దే నీడ్ టు బి ఫెల్ట్, సీన్, హర్డ్, వాలిడేటెడ్. ఈ క్రేవింగ్ మాత్రం అక్రాస్ ద ఏజ్ గ్రూప్స్ అలాగే ఉంటుంది. అండ్ చాలా మందికి తెలియంది ఏంటంటే దే ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు వయసు వచ్చింది, లైక్ ఈ టైంలో నేను సంపాదించాలి, జాబ్ చేయాలి, నాకు ఇది ఇంపార్టెంట్, ప్రమోషన్ ఇంపార్టెంట్, అండ్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ లేదా ఒక కండిషనింగ్, మీకు తీరని కోరికలు పిల్లల మీద తీర్చుకోవడము, లైక్ తెలియకుండానే ఒక ట్రాప్ లో వెళ్ళిపోతూ ఉంటారు. లైఫ్ విల్ గెట్ ఇన్ టు ఆన్ ఫాస్ట్ ట్రాక్. మెటీరియలిస్టిక్ గా, ట్రాన్సాక్షనల్ గా లైఫ్ ని గడిపేసి ఎమోషన్స్ ని ఇగ్నోర్ చేసినప్పుడు, విస్మరించినప్పుడు దే లూజ్ దేర్ లైఫ్. లైఫ్ విల్ బికమ్ బోర్డమ్, స్ట్రెస్ఫుల్ అండ్ అదర్ థింగ్స్. అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా పెరుగుతాయండి. రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు, మనస్పర్ధలు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది ఎట్ ద ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఏ స్టేజ్ లో కావాల్సింది ఆ స్టేజ్ లో. ఓన్లీ రూపం మారుతుంది తప్ప నీడ్ మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఆకలి వేస్తుంది, పెద్దవాళ్ళకి ఆకలి వేస్తుంది, తినే ఫుడ్ మారుతుంది, తినే క్వాంటిటీ మారుతుంది, బట్ తినడం హంగర్ థర్స్ట్ అనేది కామన్. అలాగే ఇమోషనల్ నీడ్స్ అనేది కామన్. అది డోసేజ్ మారుతుంది, అపిటైట్ మారొచ్చు తప్ప ఇట్ ఈస్ కామన్. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, స్టోర్ అవుతాయి, సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతాయి. మనం ఏంటంటే పాత గాయాలని, ఇమోషనల్ బ్యాగేజ్ ని మనం ఏంటంటే కొంచెం థెరపీస్ లో కావచ్చు, మెడిటేషన్ ద్వారా కావచ్చు, సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నలింగ్ లో కావచ్చు, ఒక ప్రాసెస్. అది ఇలా లైట్ స్విచ్ ఆన్ ఆఫ్ అయినట్టు, స్విచ్ ఆన్ అవగానే ఆన్ ఆఫ్ అలా క్లీన్ చేయలేం, మనం షెడ్ చేయలేం. ఇట్ టేక్స్ టైం. అది బ్యాగేజ్ మోయడానికి టైం పడుతుంది, అండ్ అంటే ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది, క్లీనింగ్ కూడా టైం పడుతుంది. కాన్షియస్ ఎఫర్ట్స్ తో, థెరపీస్ తో, ఒక లైఫ్ స్టైల్ తో దట్ విల్ సెటిల్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పాతవి, అప్పట్లో ఉన్న ట్రామాటిక్ సిచ్యువేషన్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ గుర్తు వచ్చినా అవి హాని చేయవు మనకి. వాటిని మ్యాగ్నిట్యూడ్ తగ్గించాలి. జ్ఞాపకాలను తుడిచేయడం కాదు ఇక్కడ. జ్ఞాపకాలు ఉంటాయి, బట్ ఆ జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడు హౌ ఐఎమ్ రియాక్టింగ్, నా ఫీలింగ్స్, నా అటాచ్మెంట్ ఎలా ఉంది ఆ ఫీలింగ్స్ కి, కోపం వస్తుందా, ద్వేషం వస్తుందా, లైక్ లెఫ్ట్ ఓవర్ గా అనిపిస్తున్నానా, హౌ ఐఎమ్ ఐ రియాక్టింగ్, దానికి ఇచ్చే మీనింగ్ మారిపోతుంది. ఒకప్పుడు చిన్నప్పటి ట్రామాటిక్ సిచ్యువేషన్ రాగానే తెలియని కోపము, లేదా అగ్రెషన్ రావడము, లేకుంటే భయము, ఏదో ఒకటి ఆ అటాచ్మెంట్ ఉంది కదా, ఆ మీనింగ్ మార్చాలి. ఈసారి గుర్తు వచ్చినప్పుడు హీలింగ్ అయింది అనుకో, ఆ బ్యాగేజ్ క్లీన్ అయినాక హీలింగ్ వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంటుంది, దానికి ఇచ్చే రియాక్షన్, హట్టింగ్ తక్కువ, దానికి వచ్చే రియాక్షన్, ఆ కోపింగ్ మెకానిజం, మీనింగ్ అనేది డైల్యూట్ అయిపోతుంది, హెల్తీ వేకి వచ్చేస్తుంది. నవ్వుతూ చెప్పుకుంటాం అప్పుడు ఇలా ఉన్నాను, బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ నౌ, ఐఎమ్ మచ్ ఎవాల్వ్డ్. సో దిస్ ఈస్ అన్ ఎవల్యూషన్ అండ్ దిస్ ఈస్ అ లైఫ్ టైమ్ అండి. Like how we maintain health throughout the lifetime, emotional regulation కూడా throughout the life, it is an ongoing process. It's a never ending. ఇప్పుడు చదువుకుంటాం, డిగ్రీ, మాస్టర్స్ వచ్చింది, సర్టిఫికేట్ అక్కడికే అయిపోతుంది అకాడమిక్. బట్ ఇది అలా కాదు, లైఫ్ టైం జర్నీ ఇది. ఇమోషన్ రిలేషన్షిప్ ఎలాగో, మన శ్వాస బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలాగనో, రెగ్యులేషన్ ఇమోషన్ కూడా ఇట్స్ అ లైఫ్ టైం. అండ్ దట్ హ్యాస్ టు బీ కన్సిడర్డ్. ఇగ్నోర్ చేయకూడదు, కొంచెం క్వాలిటీ టైం ఇవ్వాలి, మన ఓన్ ఇమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ తో కూడా మనం కనెక్ట్ అవ్వాలి. అంటే కనెక్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ వీ షుడ్ రెసిప్రోకేట్.
ఎదుటి వాళ్ళు ఎమోషనల్ గా డౌన్ ఉంటే వాళ్ళకి కావాల్సింది సొల్యూషన్స్, అడ్వైస్ లో, రికమెండేషన్స్ కాదు. వాళ్ళతో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. అవును కదా నువ్వు సఫర్ అవుతున్నావు అని ఎంపతి చూపించాలి. తర్వాత వాళ్ళ సొల్యూషన్స్ కూడా అవసరం లేదు, వాళ్ళే వెతుకుంటారు. లేదా నువ్వు చెప్పిన సొల్యూషన్ కూడా వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు. లేదు నువ్వు తప్పు చేస్తావు అలాగా ఇలా. ఫీలింగ్స్ హ్యాస్ టు బి అడ్రస్ విత్ ద ఫీలింగ్స్ ఓన్లీ. ఇమోషన్ తోటే సార్ట్ అవుట్ అవుతుంది. ఇమోషన్ తోటే కనెక్ట్ అవుతుంది. ఒక ఇమోషన్ ఒక లాజిక్ తో ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ఇమోషన్స్ ఆల్వేస్ కనెక్ట్స్ విత్ ఇమోషన్. ఈవెన్ లాజిక్స్ కూడా ఇమోషన్స్ తోటే కనెక్ట్ అవుతాయి. బట్ లాజిక్ తో చాలా తక్కువ, అది టెంపరీగా ఉంటుంది. బట్ ఇమోషన్ మాత్రం ఇమోషన్స్ తోటే మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడే రిలేషన్షిప్ వెళ్తే ఉంటుంది. మనకు ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా అంటే ఒక బోర్డమ్ గా, మోనోటైనస్ గా, స్ట్రెస్ఫుల్ గా ఉండకుండా ఎక్సైటింగ్ గా, లైఫ్ ఫ్రెష్ గా, ఇంట్రెస్టింగ్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఒక మంచి హెల్తీ పర్స్పెక్టివ్ తో వింటాడు. ఏదన్నా ఎక్కడికి వెళ్ళినా పర్సెప్షన్ పాజిటివ్ గా ఉంటుంది, అవుట్లుక్ పాజిటివ్ గా ఉంటుంది. వాళ్ళ ఎమోషన్ రెగ్యులేషన్స్ హెల్తీగా మెయింటైన్ చేస్తారు. ఓకే. సో ఏదున్నా మన చేతిలోనే ఉంటది కాబట్టి కొంచెం హట్టింగ్ అనేది పెంచుకుంటామా, తగ్గించుకుంటామా అనేది కూడా అంటే ఇమ్మీడియట్‌గా అదేదో రాకెట్‌లో వచ్చిపోయేది కాదు. టైం పడతది. బట్ దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. వి హావ్ టు రెగ్యులేట్ హెల్తీ వేగా. ఒక అవేర్నెస్ పిలిచాలండి. ఫస్ట్ పునాది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. సో స్వీయ పరిశీలన, మనది మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. వాట్ ఐమ్ ఐ? ఇట్స్ అ ప్రాసెస్. సో ఈ మధ్యలో ఐ థింక్ వీ గాట్ లాట్ ఆఫ్ హీలర్స్, వీ హావ్ లాట్ ఆఫ్ లిటరేచర్, బుక్స్ ఉన్నాయి. టు స్టార్ట్ విత్ బుక్స్ తో స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్యాగేజ్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇమీడియట్లీ థెరపీలు కావచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఈవెన్ నా దగ్గర కూడా చాలా మంది వస్తారు. రిలేషన్షిప్ హీలింగ్ లో ప్రాబ్లం అంతా దే క్యారీ ఫ్రమ్ చైల్డ్హుడ్ బ్యాగేజ్. అది సెటిల్ అవ్వాలి. తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ కోసం రావాలి. రియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సార్ట్ అవుట్ అవ్వవు. ఇమోషన్స్ ని సెటిల్ చేయకుంటే, అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ మనం సార్ట్ అవుట్ చేయకుంటే రియల్ ప్రాబ్లమ్స్ విల్ ఎస్కలేట్, దే విల్ నాట్ రెడ్యూస్, డిఎస్కలేట్ అవ్వవు. దిస్ ఇస్ అ హార్డ్ రియాలిటీ. ఓకే. సో రావడం త్వరగా వస్తాయి కానీ పోవడానికి టైం పడుతుంది. అది ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అంటారు. ఏదైనా అంతే అండి. మామూలుగా బిల్ చేయడానికి టైం పడుతుంది, డిస్ట్రక్షన్ ఇది అవుతుంది. సో దించుకోవడం అనేది ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, అది సో టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చిన్న చిన్న టిప్స్ తో మనం ఎలా మోటివేట్ అవ్వచ్చు, ఎలా మార్చుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మన ఆడియన్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.